ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. మిట్టల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో ఏపీలో పారిశ్రామిక రంగం ఊపందుకుంది. అదే సమయంలో వ్యవసాయం, నీటిపారుదలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఉత్తరాంధ్రలోని కీలకమైన ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలనేది సీఎం చంద్రబాబు టార్గెట్. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యమైన 11 ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 2,70,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. మరో 2,45,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సమస్య లేకుండా నిరంతరం నదీ జలాలను సరఫరా చేయొచ్చు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ భూమికి సాగునీరు అందించడంతో పాటు కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించడంతో వంశధార ట్రైబ్యునల్ తుది తీర్పును గెజెట్ లో చేర్చుతూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన గెజెట్ తో శ్రీకాకుళం జిల్లాలో నేరేడి బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలమవుతుంది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. జగన్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 2,000 కోట్లు కేటాయించి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కరువు అనే మాట వినిపించకుండా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేశారు.